తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అనేది చాలా చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. అంటే బోగస్ ఓట్లు వేస్తున్నారు అనేది ప్రధానంగా బైంసాలో గొడవ జరిగింది. ఒకసారి మనం ఇక్కడ ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎల్లంపేట పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం. ఒక్కసారి పోలింగ్ బూత్కి వెళ్ళే ఎంట్రన్స్ అది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్, అదేవిధంగా తమ దగ్గర ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏవైతే గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటాయో అవి తీసుకుని లోపలికి వస్తున్నారు. అవి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంటే ఓటర్లు తప్ప ఎవరు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తులు కానీ, లేదంటే ఇక్కడ పార్టీల జెండాలు, లేదంటే కండువాలతో కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళ ప్రభావితం చేసే ఛాన్స్ ఎక్కడ కూడా లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. మనం మాట్లాడదాం. ఇక్కడ ఉన్న సార్, ఎలా ఉంటుంది సార్ లోపలికి ఓటర్ వెళ్ళేటప్పుడు? ఏం తనిఖీ చేస్తున్నారు వాళ్ళ దగ్గర? ఓటరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ కానీ, మ్యాచెస్ బాక్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ ఏ ఇతర వస్తువులు తీసుకోపోకూడదు ఎక్సెప్ట్ ఈజ్ ఐడి కార్డ్ అండ్ స్లిప్, ఓటర్ స్లిప్ ఫర్ ఐడెంటిటీ. అంటే పార్టీలకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించి ఏజెంట్లు, వీళ్ళు ఎక్కడి వరకు అలౌ చేస్తారండి? వీళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? ఏజెంట్లు లోపల ఐడెంటిటీ, ఓటర్స్ని ఐడెంటిటీ చేసేంత వరకే ఏజెంట్స్ లోపల కూర్చుంటారు. వాళ్ళు ఎవరైతే పర్మిషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న వ్యక్తులు మాత్రమే అలౌ చేస్తాం యాజ్ ఏజెంట్గా. వాళ్ళ పాత్ర ఏంటంటే వచ్చిన ఓటర్ని ఐడెంటిఫై చేసేంత వరకు. అంటే ఒకవేళ చాలా మంది ఓటర్ స్లిప్ మర్చిపోతూ ఉంటారు, చాలా మంది ఓటర్ స్లిప్ కూడా తీసుకోవడం తెలియక ఇక్కడికి వచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎలా గైడ్ చేస్తున్నారు సార్? వాళ్ళకు బయట ఒక అసిస్టెంట్స్, మన బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ అసిస్టెంట్స్ ఒక టేబుల్ వేసి వాళ్ళకు అసిస్టెంట్స్గా వాళ్ళ దగ్గర పంపిస్తే వాళ్ళు వెరిఫై చేసి ఇస్తారు. వాళ్ళకి బిఎల్ఓస్ ఉన్నారు వాళ్ళకు సాయం చేయడానికి. ఐడి కార్డ్ అంటే ఏ ఐడి కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఏంటి? అండ్ డిఫరెంట్ కొన్ని ఫోటో ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, చాలా మనం సూచించిన 20 రకాల ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా చూపించినట్టుగా. అవి ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఎనీ బ్యాంక్ ఆధార్, ఎనీ ఫోటో ఐడి, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, అంతే. ఇక్కడ గొడవలు జరగకుండా ప్రధానంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో? స్ట్రిక్ట్ గా మనకు పోలింగ్ నిబంధనల ప్రకారం 100 మీటర్స్ వరకు లైన్ కవర్ చేసి, ఈ లోపు 100 మీటర్స్ పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్స్ సరౌండింగ్స్ వరకు 144 ఉన్నట్టుగా మనకు భావించాలి. ఆ లోపు ఎవరు కూడా ఇక్కడ ఉండవద్దు, కార్యకలాపాలు చేయకూడదు. ఏదున్నా బయట 100 మీటర్స్ బయట, ఈ 100 మీటర్స్ లోపల అంత వరకు కూడా ఫుల్ సెక్యూర్ గా మేము సెక్యూర్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మొత్తానికి ఏదైనా 100 మీటర్ల అవతలే, 100 మీటర్ల లోపలికి వచ్చే ఛాన్సే లేదు. ఎవరు కూడా ఇక్కడ గలాటాలు చేసే పరిస్థితి లేదని క్లియర్ గా చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా అలా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితి. లోపల ఏ విధంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు? ఓటర్ స్లిప్ చూస్తారు, ఆ తర్వాత ఐడి కార్డు చూస్తారు. తమ దగ్గర ఐడి కార్డు దాదాపు 20 రకాల ఐడి కార్డులు ఏవైనాయో అవి చూపించవచ్చు. అంటే ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? లోపల ఏమన్నా ఇబ్బంది పడిందా? ఎంత టైం పట్టిందండి ఓటు వేయడానికి? 5 నిమిషాలు. ఎక్కువ పెద్ద క్యూ లైన్ లేదు, వెయిట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఎక్కడ గందరగోళం ఓటు వేసే క్రమంలో ఉన్నారు? థ్యాంక్ యూ. అంటే ఓటర్లు అయితే ఇప్పటివరకు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా తక్కువ టైంలో వెళ్ళి ఓటేసి వస్తున్నాం అని చెప్తున్నారు. లోపలికి వెళ్దాం మనం కూడా. ఒక్కసారి లోపల విజువల్స్ కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పరిగి మున్సిపల్ పోలింగ్ బూత్ దగ్గర కొంత గొడవ జరిగింది. 13వ వార్డు 27వ పోలింగ్ స్టేషన్లో బోగస్ ఓట్లు వేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ ఏజెంట్లు గొడవ చేశారు. అక్కడ ఓటర్ను బయటకు పంపించేయాలి, వీళ్ళంతా కూడా బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ కూడా అక్కడ గొడవ జరిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులు అక్కడ అప్రమత్తమయ్యి అక్కడ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి బయటకు పంపించేశారు. ఇలా ఇది ఇప్పటివరకు కూడా బైన్సాలో జరిగింది గలాటనే కొంత హైలైట్ అవుతుంది. పోలింగ్ శాతానికి చూస్తే మనం ఇప్పటివరకు దాదాపు కొన్ని చోట్ల 30% నమోదైతే, కొన్ని చోట్ల 20% అయితే పోలింగ్ శాతం చేరుకుంది. నెమ్మదిగా మధ్యాహ్నం దాటిన తర్వాత మరింతగా పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ
ఏదైతే ఎల్లంపేటలో 3 చోట్ల ఈ ప్రభుత్వ పాఠశాలలో 3 చోట్ల తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఏర్పాట్లు చేశారు. చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఎల్లంపేట మున్సిపాలిటీ అనేది హైదరాబాద్ ముఖ్యంగా జిహెచ్ఎంసీకి దగ్గరగా ఉన్న మున్సిపాలిటీ. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల పల్స్ అనేది చాలా కీలకమైనది. ప్రధాన పార్టీల మీద ప్రభావం చూపే అవకాశం ఉన్న మున్సిపాలిటీ ఇది. ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న తీరును మనం చూసాం. శేష దేశం, ఎల్లంపేట మున్సిపాలిటీ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.